మట్టి మన భూమిలో మట్టి ఎలా తీయాలి, శాంపుల్ పరీక్ష కోసం ఎలా తీసుకోవాలి అనే దాని గురించి ప్రొసీజర్ ఉంటుంది దీనికి. ఇది ఏంటంటే మనకు ఒక 2-3 ఎకరాలు ఉంది అనుకోండి, ఒక 3-4 ప్లేసుల్లో ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇట్లా 4 ప్లేసుల్లో తీసుకోవాలి. 4-5 ప్లేసుల్లో మట్టిని ఇలా తీసుకోవాలి. 8 నుంచి 12 ఇంచుల లోపు వరకు ఇట్లా స్లాంట్గా కట్ చేసి మట్టిని తీయాలన్నమాట. ఈ మట్టి తీసే ప్రొసీజర్లో ఏంటంటే మనము పశువుల ఎరువు కుప్ప వేస్తాం చూసిర్రా, అలా ఆ దగ్గర తీయొద్దు, ఎక్కడైనా గెట్టు దగ్గర తీయొద్దు. ఇట్లా బండి ఉంటుంది కదా, ఆ బండి దగ్గర తీయొద్దు. అండ్ ప్లస్ ఎక్కడైనా చెట్టు ఉండి చెట్టు నీడ ఉంది అనుకో, 4 భాగాలు చేసి దీన్ని తీసుకోవాలి మనం, రెండింటిని ఆపోజిట్, దీన్ని ఆ రెండింటిని తీసుకోవాలి. రెండింటిని తీసుకొని మంచిగా మిక్స్ చేసి మళ్ళీ మిక్స్ చేసి మళ్ళీ సేమ్ అట్లనే కట్ చేసి మళ్ళీ 4 పార్ట్స్ చేసి అపోజిట్ పార్ట్స్ తీసుకోవాలి. తీసుకొని 1/2 కిలో మెత్తగా చేసి 1/2 కిలో వచ్చేదాకా ఈ మాదిరిగా చేసి ఒక కవర్లో ఈ మట్టిని తీసుకొని రైతు పేరు, తండ్రి పేరు, ఏ శివార్లోది ఈ భూమి ఉంది, సర్వే నెంబరు, ఎన్ని ఎకరాలు, తర్వాత పోయిన సంవత్సరం ఏం పంట వేసినాము, ఇప్పుడు ఏం పంట వేయబోతున్నాము, అవన్నీ డీటెయిల్స్ దాంట్లో రాసి అంటే అది పంపిస్తే, కవర్లో వేసి పంపిస్తే మేము అది ఇక్కడ కేవీకేలో కానీ లేకపోతే ఆదిలాబాద్లో మన ల్యాబ్ ఉంటుంది మట్టి పరీక్షా కేంద్రం, అక్కడికి పంపించి దీని యొక్క రిజల్ట్స్ తెప్పిస్తామన్నమాట. ఆ రిజల్ట్లో రాసి ఉంటుంది మనకు, ఏమని రాసి ఉంటుంది అంటే మీ భూమిలో కర్బన శాతం తక్కువ ఉంది, ఏది తక్కువ ఉందో దాంట్లో వాళ్ళు టెస్ట్ చేసి ఒక రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ మీకు చెప్పుకుంటా మీకు అర్థం కాదు, అర్థం కాదు అది మేడం కానీ తిరుపతి కానీ నేను కానీ మన కనకరాజు గారు కానీ మీకు అది ఇచ్చేటప్పుడు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీ భూమిలో కర్బన శాతం తక్కువ ఉంది, మీరు ఒక 5 పశువుల బండ్లు ఎరువు వేయాలి అని చెప్తాము. మీ భూమిలో మన ఫాస్ఫరస్ ఎక్కువ ఉంది, మీరు డిఏపి ఫుల్ బస్తా అవసరం లేదు, సగం బస్తా వేసుకోండి అని చెప్తాం. నత్రజని ఎక్కువ ఉంది, మీరు 2-3 బస్తాలు వేయకండి, ఒక బస్తన్నర వేసుకోండి యూరియా అని చెప్తాం. దాన్ని బట్టి ఆ మాదిరిగా మీరు వేసుకుంటే మీకు పెట్టుబడి తగ్గుతుంది. ఒక డిఏపి తగ్గిపోయిన సగం బస్తా డిఏపి తగ్గిపోతే 800 తగ్గినట్టే కదా, 700. అట్లా వ్యవసాయంలో టెక్నిక్ ఏంటి అంటే నేలల దినోత్సవం ఓన్లీ మన మంచిర్యాలలో ఈ రైతులైతే కాకుండా ప్రపంచం మొత్తం కూడా జరుపుకుంటుంది. సో ఈరోజు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఈ నేల మీద ఉన్నాము, మనం బ్రతుకున్నాము అంటే ఏ విధంగా కారణం ఏంటి? కారణం చెప్పగలుగుతారా? కారణం ఏంటి? మనం ఎందుకు బ్రతుకున్నాం అంతేనా? అంతే కదా. ఒకటి అడుగుతారు, మీ తాతగారి పేరు చెప్పండి, వాళ్ళ తాత పేరు, ఇంకా వాళ్ళ తాత గుర్తు లేదు, తెలియదు. ఇక ఒక 3 తరాలు మటుకు గుర్తు చూసుకుంటాం మనం, 3, 4 ఆడి అమ్మమ్మ సైడ్, నాన్న సైడ్ ఎవరిదైనా ఒక 3 4 గుర్తు చూసుకుంటాం. తర్వాత తెలియదు, ఎవరో రిజల్ట్ ఇంతవరకు ఒక 2 గుర్తుంచుకుంటాం, మన తాత వాళ్ళ తాత వాళ్ళు గుర్తుంచుకుంటాం. అంతే, అంతకంటే ఎక్కువ ఉంచుకోం. కానీ మన నేల తల్లి ఎప్పటి నుంచి ఉంది? ప్రపంచం ఎప్పుడు ఉంటుంది? అప్పటి నుంచి ఉంది. అంటే కొన్ని 1000 సంవత్సరాల నుంచి ఉంది కదా. మనం ఈరోజు బ్రతుకున్నాం అంటే నేల తల్లి ద్వారానే బ్రతుకుతున్నాం, అంతే కదా. వ్యవసాయము, నేల తల్లి ముఖ్యం. ఈ రెండింటి ద్వారానే మనం బ్రతుకున్నాం. నేల తల్లి ఉంటేనే వ్యవసాయం చేసుకుంటున్నాము, ఆ వ్యవసాయంలో వచ్చిన దాన్ని తిని మనం బ్రతుకున్నాం. ఏ ఫ్యాక్టరీలో ఉన్నా మనం బ్రతకలేదు, ఏ కంపెనీస్ ఉన్నా కూడా కాదు. మనకు కావాల్సింది అన్నం. అన్నం ఉంటేనే, రైతన్న చేస్తేనే మనకు అన్నం. రైతన్న చేయకపోతే మనకు అన్నం లేదు. ఉందా? ప్లాస్టిక్ బియ్యం మీద ఉంటున్నాం లేదు. మన రైతులు మనం పండించుకున్న ధాన్యంతోనే మనం బ్రతకగలుగుతాయి. అది మన నేల తల్లి ఒక గొప్పతనం. కానీ మనం ఏం చేస్తున్నాం? నేలనే కదా అని దాన్ని చెరువులు వదిలేసేస్తున్నాం. అంతేనా? పట్టించుకుంటున్నామా? ఎంతమంది సాయి టెస్టింగ్ చేయించారు? ఇంత 50 మందిలో ఎంతమంది ఒకరు
ఒకటిన్నర అట్లా వేస్తే నేను రెండేసారికి ఒక కోటి పడి వేస్తాను. మనం ఏం చేస్తాము, ఒక ఎగ్జాంపుల్ నాకు జ్వరం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్తే చూసాను పారాసిటమాల్ వేయడు, పారాసిటమాల్ రాయాలి, పరీక్ష రాస్తాడు. పరీక్ష రాసిన తర్వాత దాని తర్వాత ఆయన ఏం చేస్తాడు, ఈ పారాసిటమాల్ కానీ లేదా క్యాల్కోల్ కానీ ఒక పూట ఆ విధంగా ఆయన డిస్ట్రిబ్యూట్ చేసి రాస్తాడు. కానీ ఒకటేసారి పారాసిటమాల్ ఇచ్చేసి వేసేసుకుని తగ్గిపోతుంది అదే కదా. అదేవిధంగా మనం ఏం చేస్తున్నాము, మనం ఏం టెస్టింగ్ చేయకుండానే ఒకేసారి మీరే వస్తాలు వేసేస్తున్నాం. మనం అన్నం తింటాము, ఒకేసారి ఇంత తింటామా, కొద్ది తింటాం. తర్వాత మన లిమిట్ దాటిపోయిన తర్వాత తీరు పడేసారి మనకు వద్దాం, ఎందుకు తినలేకపోతాం అంతే కదా. మన లిమిట్ ఎంత ఉంటుందో అంత తింటాం. అదేవిధంగా భూమి కూడా ఏం చేస్తుంది, మనం ఎంత ఎక్స్ట్రా వేసినా కూడా అక్కడ తీసుకోకుండా దానికి కావాల్సినంతనే పోషకాలు తీసుకొని మిగతాదంతా వృధా అవుతుంది. అది మనం ఏం చేస్తున్నాం తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఏం చేస్తున్నాము, ఎక్స్ట్రా ఎరువులు భూమికి అందిస్తూ భూమిని ఇబ్బంది పెడుతున్నాం. మనకైతే ఇబ్బంది అవుతుందో అట్లానే భూమికి కూడా ఇబ్బంది అవుతుంది. నేలకు ఇబ్బంది అయినప్పుడు తీసుకోకుండా వృధాగా వెళ్ళిపోతుంది, ఎవపరేట్ అయిపోతుంది, నీళ్ళది కాకపోతుంది, మొత్తం ఇట్లా అయిపోతుంది. అట్లా కాకుండా మనం ఏం చేయాలి, ఎప్పుడు కూడా కనీసము 3 సంవత్సరాలకు ఒకసారి కానీ భూసార పరీక్షలు చేయించుకోవాలి. భూసార పరీక్షలు 3 సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవాలి. అయితే ఈ శాంపిల్స్ ఎట్లా కలెక్ట్ చేయాలి, శాంపిల్స్ ఎట్లా కలెక్ట్ చేయాలని తెలియదు. మనకు ఉంది సపోజ్ 10 ఎకరాలు ఉంది మన దగ్గర. 10 ఎకరాలలో ఒక నేల ఒకటేలాగా ఉండదు, ఎవరికో కొంతమందికి ఒకటే భూమి ఉంటుంది, కొంతమందికి ఉంటుంది కొంత భాగం ఎర్ర ఉంటుంది, కొంత భాగం నల్ల ఉంటుంది, కొంత భాగం దుబ్బలా ఉంటుంది.